గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కిడ్నీలో స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణం ఏంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-106-865 అండ్ 730. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు కిడ్నీలో స్టోన్స్ రావడానికి రీజన్స్ ఏంటంట? సో మన బాడీ లోపల 3 to 5 లీటర్స్ బ్లడ్ అనేది ఒక అడల్ట్ బాడీలో ఉంటుంది. ఈ 3 to 5 లీటర్స్ బ్లడ్కి నార్మల్గా సర్క్యులేషన్లో వెళ్ళిన తర్వాత కంప్లీట్గా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఫిల్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. దీని తర్వాత ఏదైతే అనవసరమైన ఫ్లూయిడ్స్ ఉందో అది మన యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ కంప్లీట్గా ప్రాసెస్ చేయడానికి ఏదైతే సిస్టమ్ ఉంటుందో అది జరుగుతుంది మన 2 కిడ్నీస్లో. కిడ్నీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. మన హ్యూమన్ బాడీ లోపల హార్ట్, లివర్ ఇంకా కిడ్నీ, ఇవి 3 ఆర్గన్స్కి మన మెడికల్ టర్మ్స్లో వైటల్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ అనేది అంటూ ఉంటాం. సో ఈరోజు మనం మాట్లాడుకుందాం కిడ్నీ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి. సో కిడ్నీస్ అనేది రైట్ మరి లెఫ్ట్ సైడ్ ఒక 3 to 5 ఇంచ్ అంత ఆర్గన్ అనేది ఉంటుంది మన హ్యూమన్ బాడీలో, రైట్ సైడ్ మరి ఒక లెఫ్ట్ సైడ్. ఈ కిడ్నీ అనేది యూరినరీ బ్లాడర్, అంటే యూరిన్ అనేది ఏ బ్లాడర్ లోపల కలెక్ట్ అవుతుందో దానికి మనం మెడికల్ టర్మ్స్లో యూరినరీ బ్లాడర్ అనేది అంటూ ఉంటాం. సో కిడ్నీలకి ఏదైతే వేస్ట్ ప్రొడక్ట్స్ బయటికి వస్తుందో అది యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కిడ్నీస్ అనేది ఒక ట్యూబ్ ద్వారా యూరినరీ బ్లాడర్తో కనెక్టెడ్ ఉంటుంది. ఆ ట్యూబ్కి మనం యురెటర్ అనేది అంటూ ఉంటాం. కిడ్నీకి జనరల్గా మనం మెడికల్ టర్మ్స్లో అప్పర్, మిడిల్ అండ్ లోవర్ పోల్స్లో మనం డివైడ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ కిడ్నీ లోపల థౌజండ్స్ ఆఫ్ చిన్న చిన్న ట్యూబ్స్ అనేది ఉంటున్నాయి. ఈ ట్యూబ్స్ అనేది మల్టిపుల్ ఫిల్ట్రేషన్ వర్క్ లాగా చేస్తూ ఉన్నది. సో జనరల్గా మనం కిడ్నీస్ చేసే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది. దానికి మనం ఫిల్ట్రేషన్ అనేది అంటూ ఉంటాం. ఎప్పుడైనా కూడా కిడ్నీలో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనకు డెఫినెట్గా మన బాడీ మీద చాలా దానికి అడ్వర్స్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంటాయి. సో ఎప్పటికైనా కూడా మన కిడ్నీకి నార్మల్గా ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం, మన కిడ్నీస్లో ఓన్లీ అండ్ ఓన్లీ కిడ్నీ స్టోన్స్ ఉంటే మాత్రమే మనకు లక్షణాలు అనేది కనిపిస్తున్నాయి. వేరే ఏ ప్రాబ్లం అయినా సరే కిడ్నీ లోపల అది ఒక అడ్వాన్స్ స్టేజ్ అయిన తర్వాత మాత్రమే దానికి లక్షణాలు అంటే సిమ్టమ్స్ అనేది కనపడుతున్నాయి. సో ఎప్పుడైతే కిడ్నీస్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఇది తెలుసుకోవాలంటే మీరు 1 yearకి ఒక్కసారి మీ అన్ని కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దాంట్లోపల మనకు కాల్షియం, ఐరన్, జింక్, విటమిన్స్ ఇవన్నీ కూడా అవసరం ఉంటున్నాయి. సో మన కిడ్నీ లోపల ఇది కాల్షియం అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుంది, మనం వాటర్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటాం, ఎక్కువగా హెవీగా వెయిట్ అనేది ఉన్నది, అంటే ఒబేసిటీ, మన హైట్ ప్రకారంగా చాలా హెవీగా మనం బరువు ఉన్నాము అంటే కిడ్నీ స్టోన్స్ వచ్చే సమస్య అనేది ఉంటుంది. ఎక్కువగా మనం చూసే కండిషన్స్లో వాటర్ తక్కువగా తీసుకోవడం అంటే డీహైడ్రేషన్. మన బాడీ లోపల ఒక అడల్ట్ బాడీకి అట్లీస్ట్ ఒక 2.5 నుంచి 5 లీటర్స్ వాటర్ అనేది ఒక డేలో అవసరం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాటర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఎవరైతే తీసుకుంటున్నారో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. చాలామందికి అలవాటు ఉంటుంది 1 లీటర్, 1.5 లీటర్, దాహం తక్కువగా ఉంటున్నదని జనరల్గా వాటర్ తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బాడీలో కాల్షియం అనేది ఆక్సిడైజ్ అవుతుంది అండ్ స్టోన్స్లో ఫామ్ అవుతుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. భాగ్యలక్ష్మి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో డాక్టర్ గారు. నమస్తే భాగ్యలక్ష్మి గారు, చెప్పండి. నమస్తే. మా వారి వయసు 74, 74 years. ఓకే. ఈ మధ్య బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే గాల్ బ్లాడర్ నెక్లో స్టోన్ ఉందన్నారు. ఓకే. అది నయం కావడానికి హోమియోలో ఏమైనా మందులు ఉన్నాయా? ఓకే అండి, మీకు స్టోన్ ది సైజ్ ఏమైనా తెలుసా? స్టోన్ సైజు పర్లేదు, నో ప్రాబ్లం, నేను మీకు ఆన్సర్ ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 74 years. సో ఈ 74 ఇయర్స్లో గాల్ బ్లాడర్ స్టోన్ అనేది డిటెక్ట్ అనేది అయింది. గాల్ బ్లాడర్ అనేది మన లీవర్ దగ్గర, లీవర్ లోపలనే జస్ట్
దానికి టచ్ అయ్యి ఒక చిన్న గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. జనరల్గా దీంట్లో బైల్ సాల్ట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నది. సో కిడ్నీ స్టోన్స్ లాగా గాల్ బ్లాడర్ అనేది సెకండ్ ఆర్గన్ ఉంటుంది మన బాడీలో, దేంట్లో స్టోన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో జనరల్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కోసానికి చాలా రీజన్స్ అనేది ఉంటున్నాయి. క్వశ్చన్ అనేది ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది మన హోమియోపతి ద్వారా ఏమైనా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా మీరు సపోజ్ మీకు డయాబెటీస్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉంది, దాని గురించి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, అవన్నీ కంట్రోల్లో ఉన్నాయంటే డెఫినెట్గా ఒక్కసారి మీ రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న హోమియోకే ఇంటర్నేషనల్కి కన్సల్ట్ అవ్వండి. గాల్ బ్లాడర్ స్టోన్ అనేది బాగా ఎక్కువగా పెద్దగా ఉన్నది అంటే సపోజ్ 9 mm కానీ 10 mm కంటే పెద్దగా ఉన్నదంటే సర్జరీ అనేది అవసరం వస్తుంది. 10 mm కంటే తక్కువగా ఉన్నదంటే మనం ఛాన్సెస్ అనేది ఉంటుంది మన గాల్ బ్లాడర్కి దాంట్లో ఉన్న స్టోన్స్కి జనరల్గా బ్రేక్ చేసి దానికి గ్రాడ్యువల్గా తీయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాకపోతే సపోజ్ మీకు డయాబెటీస్ అనేది అన్కంట్రోల్డ్ ఉన్నది అంటే డెఫినెట్గా అప్పుడు ఈ ప్రాసెస్ డిలే అవుతుంది, కొంతమందికి రిజల్ట్స్ ఉండవు. సో మీ డయాబెటీస్ బీపీ నార్మల్ ఉన్నది అంటే డెఫినెట్గా మీరు రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి కన్సల్ట్ అనేది డెఫినెట్గా అవ్వండి. ఓకే అండి, వాటర్ కంటెంట్ గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. సో మన బాడీ లోపల ఈ కిడ్నీ స్టోన్స్ రావడానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎక్కువగా ఉంటుంది జనరల్గా కొంతమందికి డీహైడ్రేషన్, మన బాడీకి అవసరం ఉన్నంత వాటర్ అనేది తీసుకోరు. సో కొంతమందికి దాహం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు చాలా తక్కువ వాటర్ తీసుకుంటారు, అడల్ట్ బాడీకి ఎంత అవసరం ఉంటుందో దానికంటే చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల మన కిడ్నీస్ లోపల కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అంటే కాల్షియం స్టోన్స్ అనేది ఫామ్ అవుతున్నది. జనరల్గా మన కిడ్నీ స్టోన్స్ లోపల అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ అన్నిటికంటే ఎక్కువగా చూసే స్టోన్స్ అనేది కాల్షియం ఆక్సలేట్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, షరీఫ్ తిరుపతి నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం మొన్ననే నేను డిశ్చార్జ్ అయ్యి కిడ్నీలో స్టోన్ ఉంటే పీసీఎన్ఆర్ సర్జరీ చేసుకొచ్చాను. ఓకే, అది రైట్ సైడ్ కిడ్నీ మేడం. రైట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా ఒక 10 mm స్టోన్ ఉంది అంటున్నారు. అది మీకు ఎప్పుడు డిటెక్ట్ అయింది సార్? ఇప్పుడేనా? మేడం ఒక 10 days ముందు స్కాన్ ఇచ్చాను నేను. ఓకే, రైట్. ఇప్పుడే నెలనే వచ్చాను మేడం, 2 days బిఫోరే వచ్చాను డిశ్చార్జ్ అయ్యి. ఓకే సార్, మీకు డయాబెటీస్ బీపీ థైరాయిడ్ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అదేం లేదు మేడం, నాకు వాటర్ కొంచెం తక్కువ తీసుకుంటాను ఫస్ట్ నుంచి కూడా. రైట్, ఓకే సార్, నో ప్రాబ్లం. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది 10 days బ్యాక్ రైట్ కిడ్నీలో స్టోన్ ఉండడం వల్ల సర్జరీ ద్వారా ఆపరేషన్ ద్వారా ఈ స్టోన్స్ అనేది తీసేశారు. కాకపోతే మళ్ళీ దీని తర్వాత వెంటనే స్కానింగ్ చేయించుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కిడ్నీలో 10 mm స్టోన్ అనేది అగైన్ జనరల్గా ఇప్పుడు ప్రెజెంట్గా డయాగ్నోస్ అనేది అయింది. సో సార్ దీనికి ఆన్సర్ ఏంటంటే డెఫినెట్గా మీకు 10 mm స్టోన్ అయినా సరే మీరు దగ్గరలో ఉన్న హోమియోకే ఇంటర్నేషనల్కి ఒకసారి మీ అన్ని రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ప్రెజెంట్గా మీకు సపోజ్ 10-15 days అయ్యింది సర్జరీ అయ్యి అంటే డెఫినెట్గా మీరు హోమియోకేర్ మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చు మీ లెఫ్ట్ కిడ్నీలో ఉన్న 10 mm స్టోన్ కోసానికి. ఈ 10 mm స్టోన్ అనేది కొంచెం పెద్దగా ఉన్నది, కాకపోతే మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా సపోజ్ మీకు ఎక్కువగా కాల్షియం క్రిస్టల్స్ అనేది ఫామ్ అయిన కాల్షియం స్టోన్స్ ఉన్నాయంటే దానికి మనం ఒక 2 to 3 months టైంలో దానికి బ్రేక్ చేసుకుంటూ స్మాల్ సైజ్లో డిజాల్వ్ చేసుకుంటూ యూరిన్లోకి అది స్టోన్స్ అనేది జనరల్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. చాలా కేసెస్లో జరిగినాయి. డెఫినెట్గా మీరు అన్ని రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, ప్రేమ్ కుమార్ విజయవాడ నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే ప్రేమ్ కుమార్ గారు, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. మేడం నిన్న హాస్పిటల్కి వెళ్ళాం మేడం, ఈ బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుందని. రైట్. వెళ్తే మేడం స్టోన్స్ బ్యాక్ కిడ్నీలో లైట్ గా స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చింది మేడం, 5 mm అన్నారు. ఓకే, దానికి సొల్యూషన్ చెప్పగలరా మేడం? రైట్ సార్, మీకు రైట్ సైడ్ చెస్ట్ కింద పెయిన్ ఏమైనా వస్తుందా? రైట్ పెయిన్ వస్తుంది మేడం. ఓకే సార్, మీ ఏజ్ ఎంత? 49 మేడం. ఓకే సార్, డయాబెటీస్ బీపీ ఉందా? లేదు మేడం. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ అడిగినట్లు 40+ ఏజ్ ఉన్నది, బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంది. సో జనరల్గా కిడ్నీ స్టోన్స్ అనేది బికాస్ కిడ్నీ అనేది మన బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది. స్టోన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు ఫస్ట్ బ్యాక్ పెయిన్ వస్తుంది లక్షణాల గురించి మాట్లాడాలంటే. అండ్ ఫ్రంట్ సైడ్ లోవర్ సైడ్ అనేది అబ్డామిన్లో పెయిన్ అనేది వస్తుంది. ఇది రేడియేటింగ్ పెయిన్ కూడా ఉంటుంది, బ్యాక్ నుంచి ఫ్రంట్ అనేది వస్తున్నది. సో ఈ కిడ్నీ స్టోన్స్ పెయిన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, యూరిన్ అనేది ఎల్లోగా వస్తుంది, యూరిన్ బర్నింగ్ అనేది కూడా ఉంటుంది. కాలర్ గారు అడిగింది బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు వెళ్తే డాక్టర్ అనేది స్కానింగ్ చేసినప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్ కూడా డిటెక్ట్ అయింది, దీంతో పాటు మన కిడ్నీ స్టోన్స్ కూడా డిటెక్ట్ అయింది. డెఫినెట్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ అండ్ కిడ్నీ స్టోన్స్ రెండు ఉన్నాయంటే మీకు ప్రెజెంట్గా మీరు మీ ఫుడ్లో కాల్షియం తగ్గించేసేయండి. ప్రోటీన్ అంటే నాన్ వెజ్, మీరు వెజిటేరియన్ ఉన్నారంటే మన ఎక్కువ పప్పులు ఇట్లాంటివి డ్రై ఫ్రూట్స్ అవన్నీ బంద్ చేసేయండి. అండ్ మీరు డెఫినెట్గా రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. ప్రెజెంట్గా ఓన్లీ మెడిసిన్ ద్వారా దీనికి ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ అనేది డెఫినెట్గా ఉన్నది. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, యుక్తేశ్వర్. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం ఏంటంటే నాకు నా ఏజ్ 23 అండి. ఓకే రీసెంట్ గా అంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి లెఫ్ట్ అండ్ రైట్. ఓకే మరి క్లియర్ అయ్యాయి అని చెప్పి డాక్టర్ చెప్పారు, కానీ మరి తర్వాత పెయిన్ వస్తే సిటీ స్కాన్ చేపిస్తే 2 కిడ్నీస్ లో లెఫ్ట్ అండ్ రైట్ లో 2 స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. మీకు సైజ్ ఏమైనా తెలుసా? సైజ్ 3 mm అని చెప్పారండి, అంటే 3/4 and 3/4 రైట్ అండ్ లెఫ్ట్. ఓకే యా, కాకపోతే ఇది టాబ్లెట్స్ అయితే వాడుతున్నాం కానీ రికరెన్స్ బాగా ఎక్కువ ఉంది. రైట్, దీనికి ఏమైనా పర్మనెంట్ రెమెడీ ఏమైనా ఉంటుందా రికర్ అవ్వకుండా? ఓకే అండి, ఫైన్. సరే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 23 years. జనరల్గా స్కానింగ్ అనేది అంటే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఉంటుంది మనకు కిడ్నీ స్టోన్స్ ఉందా లేదా ఇది తెలుసుకోవడానికి. సో అది చేయించినప్పుడు 2 కిడ్నీలో స్టోన్ అనేది తెలిసింది. కాకపోతే కొన్నిసార్లు డాక్టర్స్ అనేది క్లారిటీ లేనప్పుడు సిటీ స్కాన్ కూడా రాస్తూ ఉంటారు. సిటీ స్కాన్లో కరెక్ట్గా మీకు ఎంత సైజ్ ఉంది అండ్ ఎంత వరకు ఎక్కువగా నంబర్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి అది క్లారిటీతో తెలుస్తుంది. సో 2 కిడ్నీస్లో 3 mm 4 mm స్టోన్స్ ఉన్నాయి అండ్ రిపిటేషన్ మళ్ళీ వస్తున్నది ఈ స్టోన్ ప్రాబ్లం. దీనికి పర్మనెంట్గా క్యూర్ ఉందా లేదా? సో జనరల్గా మన హోమియోపతిలో స్పెషల్గా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో రెకరెన్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. రెకరెన్స్ అంటే ఏంటిది? ఒక్కసారి కిడ్నీ స్టోన్స్కి మీరు మెడిసిన్స్ వాడారు, అది వెళ్ళిపోయింది, లేకపోతే ఒకసారి సర్జరీ ద్వారా మీరు అది తీపించుకున్నారు, కాకపోతే మళ్ళీ ఇంకొక 6 months కానీ 1 year తర్వాత 2 years తర్వాత ఎవ్రీ 2 yearsకి ఒకసారి మీకు రిపీట్ అవుతుంది, వాటర్ చేంజ్ అయినప్పుడు రిపీట్ అవుతుంది, ప్లేస్ చేంజ్ అయినప్పుడు రిపీట్ అవుతుంది అంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్కి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉన్నది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు మీ థైరాయిడ్ చెకప్ కూడా డెఫినెట్గా చేయించుకోవాలి. థైరాయిడ్తో పాటు ఒక పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ దగ్గర ఉంటుంది, ఇది కాల్షియం అనేది మెటబాలైజ్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఎవరికైతే ఈవెన్ ఈ పారాథైరాయిడ్ హార్మోన్ల ప్రాబ్లం ఉన్నదంటే కూడా వాళ్ళకు రిపీటెడ్గా ఇట్లాంటి కాల్షియం స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో డెఫినెట్గా మీకు ఆన్సర్ అయింది, మీరు డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు రిపిటేషన్ రాకుండా కూడా మీకు ఒక పర్టిక్యులర్ డ్యూరేషన్ అనేది చెప్తారు, మీరు ఇంతకాలం మెడిసిన్స్ వాడాలి. ఈ డ్యూరేషన్ అనేది డెఫినెట్గా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తర్వాత మీకు పర్మనెంట్గా లైఫ్ లాంగ్ కోసానికి ఇలాంటి సమస్య మళ్ళీ స్టోన్స్ రావడం అనేది కిడ్నీ స్టోన్స్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. దీంతోపాటు మీకు ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపిటేషన్ రాకుండా మీకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీకు డైటరీ సజెషన్స్ అనేది ఇస్తుంటారో అది మీరు ఫాలో చేస్తే మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత ఇది రిపిటేషన్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సుధాకర్, ప్రకాశం జిల్లా నుంచి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి సార్. మేడం నేను ఆర్టీసీ డ్రైవర్ మేడం. సార్ చెప్పండి. నా సిట్టింగ్ లో కూర్చొని డ్రైవింగ్ ఉన్నప్పుడేమో కిడ్నీ కండిషన్ ఉంటారు, స్టోన్స్ బాగా నొప్పిగా ఉంటుంది మేడం, కిడ్నీ సైడ్ బ్యాక్ సైడ్. రైట్, మన రెస్ట్ తీసుకున్నప్పుడేమో మామూలుగా ఉంటుంది, మన కూర్చున్న తర్వాత బాగా నొప్పిగా ఉంటుంది మేడం. ఓకే సార్, మీకు కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? నేనేమో చెక్ చేయలేదు మేడం. ఓకే, కాకపోతే ఒక 1 year 2 years నుంచి మీకు అర్థం అవుతుందా మీకు పెయిన్స్ అనేది వస్తున్నాయని? అది మేడం 2 years నుంచి మాకు నొప్పిగా ఉంటుంది, బాగా పెయిన్ ఉంది మేడం. ఓకే సార్, ఇంతకుముందు ఎప్పుడైనా కూడా స్కానింగ్ అనేది చేయించుకున్నారా ఎంత స్టోన్ ఉంది అది తెలుసుకోవడానికి? ఏం చేయలేదు మేడం. చెప్పలేదు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది నార్మల్గా కూర్చున్నప్పుడు స్టోన్స్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, రెస్ట్ తీసుకున్నప్పుడు ఉండట్లేదు సార్. నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో 2 కారణాలు ఉండొచ్చు. మీకు కిడ్నీ స్టోన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నది. కిడ్నీ స్టోన్స్ ఉన్నది లేదు అది మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్జీ అబ్డామెన్, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అనేది ఉంటుంది. జనరల్గా మన ఈ స్టమక్ పైన ఒక డివైస్తోని డాక్టర్స్ అనేది చెక్ చేస్తారు, అల్ట్రాసౌండ్ మెషిన్ అంటారు దానికి. సో దీనికి రేడియోలాజిస్ట్ అనేది ఒక డాక్టర్ ఉంటారు, అది కరెక్ట్గా టెస్ట్ చేసి మీకు లోపల కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా ఇది కరెక్ట్గా చెప్తారు. దానికి మీకు ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్ అవైలబుల్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి సపోజ్ మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు ఈ పెయిన్ లేదు అంటే జనరల్గా మీకు లంబర్ స్పాండిలోసిస్ అంటే బ్యాక్ పెయిన్ జనరల్గా ఎవరికైతే అవుతుందో దానికి మనం లంబర్ స్పాండిలోసిస్ అంటాము. ఇది కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. దీనికోసానికి మీరు ఎక్స్రే బ్యాక్ అంటే మీకు ఎక్కడైతే పెయిన్ అవుతుంది దానికి ఎక్స్రే అయినా తీపించుకోండి, లేకపోతే ఎంఆర్ఐ కూడా చేయించుకోవచ్చు. ఎంఆర్ఐ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అయినప్పటికీ కూడా పాసిబుల్ ఉంటే చేయించుకోండి. మీకు కరెక్ట్గా అర్థమవుతుంది నిజంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా, లేకపోతే మీకు లంబర్ స్పాండిలోసిస్ ద్వారా ప్రాబ్లం అవుతుందా. ఈ రెండుకి మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ మీ టెస్ట్ చేయించుకోండి, దాని తర్వాత మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది మీకు డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తారు. మీ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి డెఫినెట్గా కన్సల్ట్ అవ్వచ్చు. ఏ స్టేజ్లో అంటే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? దట్టు సర్జరీ చేయించుకుంటే ఒకసారి చేయించుకుంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్గా కిడ్నీ స్టోన్స్లో అన్నిటికంటే ఎక్కువగా ప్రాబ్లమాటిక్ అనేది కాల్షియం స్టోన్స్ అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి అండ్ సిస్టీన్ స్టోన్స్ అనేది ఉంటాయి. అన్నిటికంటే డిఫికల్ట్ అనేది కాల్షియం స్టోన్స్ ఉంటాయి. బికాస్ కాల్షియం అనేది మనం రెగ్యులర్గా ఫుడ్లో తీసుకుంటూ ఉంటాం. మనం తీసుకునే గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇలాంటి వాళ్ళు వాటర్ తక్కువగా తీసుకుంటారంటే వాళ్ళకు మళ్ళీ ఈ కాల్షియం స్టోన్స్ అనేది కిడ్నీలో జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా మీకు ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లంలో స్టోన్స్ వచ్చినాయి అంటే అది వెళ్ళిపోయిన తర్వాత కూడా రిపిటేషన్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. ఈవెన్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కాల్షియం, హై ప్రోటీన్ డయట్ అనేది తీసుకోవద్దు. అంటే ఎక్కువగా కాల్షియం ఉన్న పదార్థాలు అండ్ ఏ ఫుడ్స్లో ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉందో అది వాళ్ళు తక్కువ తీసుకోవాలి, ఒకటేసారి తీసుకోవద్దు అండ్ 1 టైం మాత్రమే డైలీ తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఎప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సర్జరీ అనేది ఎవరికి అవసరం వస్తుంది, ఎవరికైతే ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉన్నది అండ్ సడన్గా కొంతమందికి చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ అనేది ఉండవు, ఎలాంటి లక్షణాలు ఉండవు. సో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ బాడీలో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని అర్థం కాదు. అలాంటి వాళ్ళకి సడన్గా ఒక 8 mm 9 mm లేకపోతే 10 mm అంటే 1 centimeter అంత పెద్ద స్టోన్ అనేది ఉన్నదంటే సడన్గా అది యూరెటర్లో అంటే మన కిడ్నీ స్టోన్స్ నుంచి యూరినరీ బ్లాడర్కి ఏదైతే కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుందో దాంట్లో అది ఎక్కడైనా స్టక్ అయిపోయిందంటే డెఫినెట్గా అలాంటి వాళ్ళకు కిడ్నీ స్టోన్ రిమూవ్ చేయడానికి సర్జరీ అనేది అవసరం వస్తున్నది. కాకపోతే జనరల్గా 90% కేసెస్లో కిడ్నీ స్టోన్స్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మీకు బ్యాక్ కానీ ఫ్రంట్ సైడ్ అబ్డామెన్, లోవర్ అబ్డామెన్లా పెయిన్ వస్తుంది. యూరిన్ అనేది బాగా అబ్నార్మల్గా వస్తుంది. ఫీవర్ కూడా వస్తున్నది. యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డార్క్ ఎల్లో కలర్ యూరిన్, వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా మీకు యూరిన్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు. ఇలాంటి లక్షణాలు 90% కేసెస్లో ఉంటున్నాయి. సో డెఫినెట్గా మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేయించుకోవాలి. మీ కిడ్నీ స్టోన్స్ ఉంటే వెంటనే తెలుస్తుంది. చాలా రేర్ కేసెస్లో స్టోన్స్లో జనరల్గా సర్జరీ అనేది అవసరం వస్తుంది. కొంతమందికి సర్జరీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి కూడా వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. క్లినికల్లీ 8 mm కంటే ఎక్కువగా మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మీకు సర్జరీ అవసరం వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే అండి, మెయిన్గా కిడ్నీ స్టోన్స్ని ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో జనరల్గా కిడ్నీ స్టోన్స్ అనేది మనం కాలర్స్కి కూడా విన్నాము, రిపిటేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఎవరికైతే రిపిటేషన్ ఎక్కువగా అవుతుందో అలాంటి వాళ్ళకి కొంచెం కిడ్నీ అనేది లోపల ఇన్ఫెక్షన్ అనేది హైగా ఉంటుంది. అంటే వాళ్ళకి కిడ్నీలో వాపు అనేది ఉంటుంది. సో కాంప్లికేషన్స్లో అన్నిటికంటే ఎక్కువగా ఇది కిడ్నీ అనేది స్వెల్లింగ్ ఉండడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమందికి ఈ కిడ్నీ స్వెల్లింగ్ ఉండడం వల్ల చాలా రేర్ కేసెస్లో ఒక 10% కంటే తక్కువ కేసెస్లో కిడ్నీ అనేది పర్మనెంట్గా కొన్నిసార్లు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఓన్లీ కిడ్నీ స్టోన్ ద్వారానే మీకు కిడ్నీ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది అని ఓన్లీ 1 to 5% కేసెస్లో జరుగుతుంది. బికాస్ 90% కేసెస్లో 95% కేసెస్లో స్టోన్స్ అనేది ఎప్పటికైనా కూడా సిమ్టమ్స్తో పాటు వస్తుంది కాబట్టి అది డయాగ్నోసిస్ అవుతుంది అండ్ దానికి వెంటనే పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి కాంప్లికేషన్స్ అనేది కిడ్నీ స్టోన్స్లో చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే ఎవరైతే ఎక్కువసేపు వరకు ఈ స్టోన్స్ కోసానికి ట్రీట్మెంట్ తీసుకోరు వాళ్ళకి డెఫినెట్గా కిడ్నీ మీద ఒక పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, అంటే డయట్ ఎలా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా స్టోన్స్ ఉన్న వాళ్ళు?
సో జనరల్గా కిడ్నీ స్టోన్ స్పెషల్గా మీకు తెలిసింది అండ్ మీకు కిడ్నీగా జనరల్గా మనం డయట్ అనేది కిడ్నీ స్టోన్ పేషెంట్స్కి జనరల్గా ఒక మేజర్గా కాల్షియం అండ్ హై ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు అని జనరల్గా చెప్తారు. అండ్ కాల్షియం తీసుకున్నా కూడా హై కాల్షియమ్స్ అనేది తీసుకోవద్దు. డెఫినెట్గా మనకు కాల్షియం ప్రోటీన్ డైలీ కావాలి, 3 times కావాలి. కాకపోతే దాంట్లో మీకు అర్థం చేసుకోవాలి హై కాల్షియం ఎలాంటి ఫుడ్స్లో ఉన్నాయి. సపోజ్ మిల్క్ ఉంది, దాంట్లో హై కాల్షియం ఉంటుంది. మీరు పాలకూర జనరల్గా చెప్తూ ఉంటారు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సో దాంట్లో కూడా హై కాల్షియం హై ఐరన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ అనేది వాళ్ళు తీసుకోవాలి. కాకపోతే ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోవద్దు, మళ్ళీ తీసుకోవద్దు, వీక్లీ వన్స్ అట్లా తీసుకుంటే సరిపోతుంది. సెకండ్ వచ్చేసి జనరల్ కిడ్నీ అనేది ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి. కిడ్నీలో స్టోన్స్ తర్వాత కూడా ఇంకొక చాలా ఇంపార్టెంట్ మనకు డిస్కషన్ చేయాల్సిన టాపిక్ ఉంటుంది క్రియాటినిన్. సపోజ్ మీకు కిడ్నీలో ప్రాబ్లం ఉన్నది అండ్ క్రియాటినిన్ అనేది అబ్నార్మల్గా ఉన్నది. ఇది ఎవరికి జరుగుతుంది, ఎవరికైతే చాలా టైం నుంచి డయాబెటీస్ ఉన్నది. సో డయాబెటీస్ ఉన్నప్పుడు జనరల్గా కిడ్నీలో ఈ క్రియాటినిన్ అనేది అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డయాబెటీస్ నార్మల్ ఉన్నది చాలా కాలం నుంచి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. కాకపోతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఎవరికైతే ఉంటుందో, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ హై బీపీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి క్రియాటినిన్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా విటమిన్ సి అంటే ఎక్కువగా పులుపు తీసుకునే పదార్థాలు అనేది తగ్గించుకోవాలి. హై ప్రోటీన్ అనేది తగ్గించుకోవాలి. ఈవెన్ యూరిక్ యాసిడ్ కూడా ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది ఏదైతే కిడ్నీస్లోకి రిలీజ్ అవుతుంది. అది కూడా అబ్నార్మల్ ఉన్నదంటే బాడీ పెయిన్స్, స్వెల్లింగ్ అండ్ కిడ్నీలో వాపు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా ఎక్కువగా పులుపు అండ్ ప్రోటీన్ అనేది తగ్గించుకోవాలి. ఇది జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా అండ్ వచ్చిన తర్వాత మీరు ఫాలో చేయాల్సిన డైట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 6 months, సపోజ్ మీరు 40 years కంటే ఎక్కువ ఉన్నారంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. అది ఎవ్రీ 6 monthsకి మీరు చేయించుకోవాలి, మీ బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా. అండ్ మీరు 40 years కంటే తక్కువగా ఉన్నారు, లేకపోతే 35 years కంటే తక్కువ ఉన్నారంటే ఎవ్రీ ఇయర్ ఒక్కసారి కంపల్సరీ కిడ్నీ టెస్ట్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. సో దట్ సడన్గా మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మీకు అది ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా మీకు అర్థమవుతుంది అండ్ అది క్యూరబుల్ అనేది ఉంటుంది. ఓకే అండి, కిడ్నీలో స్టోన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.